ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్కి సంబంధించి ఇది మూడో మ్యాచ్. ఇండియా వర్సెస్ యూఎస్ఏ మధ్య జరిగిన ముంబై వాంఖడే స్టేడియంలో అద్భుతమైన మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ గురించి ఈ అప్డేట్, ముఖ్యంగా యూఎస్ఏ టీం గురించి కూడా చెప్పుకోవాలి. యూఎస్ఏ టీం అంటే పూర్తిగా యూఎస్ఏ వాళ్ళు కాదు, మన ఇండియా నుంచి వలస వెళ్లి ఇండియా సంతతికి చెందిన వాళ్ళే ఒక టీమ్ గా ఏర్పడి యూఎస్ఏ దగ్గర నుంచి ఆడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళ టీం కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన కూడా చేసింది. చివరికి మన ఇండియానే గెలిచింది, కానీ వాళ్ళు ఇచ్చిన పోటీ విధానం కానీ వాళ్ళు ఆడిన గేమ్ చేంజింగ్ ప్లానింగ్ కానీ ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. T20 వరల్డ్ కప్ లో ఫస్ట్ ఆడిన మ్యాచ్ మన ఇండియాకి చాలా మంచి టఫ్ ఫైట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవాలి. యూఎస్ఏ టీము ఎలా వీడియో అయితే చూద్దాము. ఓవర్ వచ్చే ప్రయత్నాలు చేస్తాను. యూఎస్ఏ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ముంబై వాంఖడే స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మొదటి మ్యాచ్ 2026 వరల్డ్ కప్ కోసం ఇండియా ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వచ్చారు. యూఎస్ఏ మొదటి ఓవర్ బౌలింగ్ నేత్ర వాల్మర్, ఇషాన్ కిషన్ స్కోర్ బోర్డును 6 తో ఓపెన్ చేశారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 7 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్ బౌలింగ్ అలీ ఖాన్ ద్వారా అభిషేక్ శర్మ రన్స్ ఏమీ చేయకుండానే బౌండరీ వద్ద క్యాచ్ అవుట్ గా వెనుజాల్సి వచ్చింది. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 9 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ నేత్ర వాల్మర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 25 రన్స్, 1 వికెట్ కోల్పోయింది ఇండియా. 4వ ఓవర్ బౌలింగ్ వాన్ షాక్విక్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 33 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ అలీ ఖాన్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 44 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ వాన్ షాక్విక్ ద్వారా ఇషాన్ కిషన్ 20 రన్స్ 16 బాల్స్ కి క్యాచ్ అవుట్ గా వెనుజాల్సి వచ్చింది. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చారు. తిలక్ వర్మ 25 రన్స్ 16 బాల్స్ వద్ద క్యాచ్ అవుట్ గా వెనుజాల్సి వచ్చింది. క్రీజులోకి శివం దుబే వచ్చిన వెంటనే నేత్రా వాల్కర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 46 రన్స్, 4 వికెట్లను కోల్పోయింది ఇండియా. పవర్ ప్లే పూర్తయింది. క్రీజులోకి రింకు సింగ్ వచ్చారు. వాన్ షాక్విక్ బౌలింగ్ 6 బాల్స్ కి 3 వికెట్లు వెంటనే దొరికాయి. 6 బాల్స్ లోనే ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ వెంటనే అవుట్ అవుతుంటే ఇండియా బ్యాటింగ్ చాలా ఇబ్బందులు పడిపోయిందని చెప్పుకోవాలి. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే నిలకడగా క్రీజ్ లో నిలిచి ఆడుతూ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ కి ఆపోజిట్ లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అవుట్ వెళ్లడం వల్ల సూర్యకుమార్ యాదవ్ కూడా కొంత ఒత్తిడికి గురవడం అయితే జరిగింది. ముంబై వాంఖడే స్టేడియం అంటే తన సొంత హోమ్ గ్రౌండ్ లోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. హోమ్ గ్రౌండ్ లో వచ్చిన మ్యాచ్ చూడడానికి వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా టెన్షన్ అయితే మొదలైంది. ఇప్పటి వరకు అన్ని మ్యాచ్లు అద్భుతంగా ఆడుతూ వచ్చిన టీం ఇండియా బ్యాటర్స్ అందరూ కూడా వరుసగా అవుట్ అవడంతో యూఎస్ఏ బౌలింగ్ అంత బాగుందని అనిపించే విధంగా యూఎస్ఏ ప్రదర్శన అయితే చాలా బాగుంది అనిపించింది. 7వ ఓవర్ బౌలింగ్ మెయిసిన్ 49 రన్స్ వచ్చాయి. పూర్తయ్యేటప్పటికి 4 వికెట్ కోల్పోయింది ఇండియా. 8వ ఓవర్ బౌలింగ్ వాన్ షాక్విక్ 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 52 రన్స్, 4 వికెట్ కోల్పోయారు. 9వ ఓవర్ బౌలింగ్ మెయిసిన్ 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 53 రన్స్. 10వ ఓవర్ బౌలింగ్ శుభం 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 63 రన్స్, 4 వికెట్ కోల్పోయింది ఇండియా. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 11వ ఓవర్ బౌలింగ్ హర్మిత్ సింగ్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 70 రన్స్. 12వ ఓవర్ బౌలింగ్ మెయిసిన్ ద్వారా రింకు సింగ్ 6 రన్స్ 14 బాల్స్ వద్ద మిలింద్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేకపోతున్నారు అనిపించే విధంగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెంటనే అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి హార్దిక్ పాండ్యా వచ్చారు. 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 73 రన్స్, 5 వికెట్ కోల్పోయింది ఇండియా. 13వ ఓవర్ బౌలింగ్ హర్మిత్ సింగ్ ద్వారా హార్దిక్ పాండ్యా కూడా 5 రన్స్ మాత్రమే చేసి బౌండరీ వద్ద ముఖామల క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి అక్షర్ పటేల్ వచ్చారు. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 77 రన్స్, 6 వికెట్లను కోల్పోయింది ఇండియా. 14వ ఓవర్ బౌలింగ్ మెయిసిన్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 86 రన్స్, 6 వికెట్లు పోయాయి. డ్రింక్స్ బ్రేక్ 15వ ఓవర్ బౌలింగ్ హర్మిత్ సింగ్ 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 94 రన్స్, 6 వికెట్లను కోల్పోయింది ఇండియా. 16వ ఓవర్ బౌలింగ్ నేత్ర వాల్కర్ 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 115 6 వికెట్లు కోల్పోయి ఇక్కడ నుంచి సూర్యకుమార్ యాదవ్ ప్రతాప్ మ్యాచ్ చూపించుకుంటూ హిట్ బ్యాటింగ్ తోటి స్కోర్ ని రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 17వ ఓవర్ బౌలింగ్ హర్మిత్ సింగ్ ద్వారా అక్షర్ పటేల్ 14 రన్స్ చేసి మెయిసిన్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఇలా సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే క్రీజ్ లో నిలబడి ఒక గోడలాగా, ఒక కాంక్రీట్ పిల్లర్ లాగా నిలబడి నా టీం కి నేనే ఉన్నాను, నేనే కాపాడుకుంటానని తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ తోటి ఒక ఒంటరి పోరాటం అయితే చేస్తున్నారు. 1 మెన్ ఆర్మీ లాగా. క్రీజ్ లోకి హర్షదీప్ సింగ్ వచ్చారు. హర్మిత్ తను 4వ ఓవర్ బౌలింగ్ లో 24 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశారు. 18వ ఓవర్ బౌలింగ్ లో శుభం సూర్యకుమార్ యాదవ్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 51 రన్స్ 37 బాల్స్ కి పూర్తయింది. 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 128 రన్స్, 7 వికెట్లను కోల్పోయింది ఇండియా. 19వ ఓవర్ బౌలింగ్ వాన్ షాక్విక్ ఇక్కడ ఈ ఓవర్ ద్వారా మ్యాచ్ మలుపు తిరగబోతుంది. 4వ ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. ఇప్పటికి 3 ఓవర్లు బౌల్ చేసి 13 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లను తీయడం జరిగింది వాన్ షాక్విక్. హర్షదీప్ సింగ్ 4 రన్స్ చేసి మిలింద్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. వాన్ షాక్విక్ 4 ఓవర్లలో 4 వికెట్లు తీశారు. చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే చేశారు. క్రీజ్ లోకి వరుణ్ చక్రవర్తి వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 140 రన్స్, 8 వికెట్లను కోల్పోయింది ఇండియా. 20వ ఓవర్ బౌలింగ్ నేత్ర వాల్కర్ 4వ ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. ఇప్పటికి 3 ఓవర్లు బౌల్ చేసి 44 రన్స్ ఇచ్చారు. 20వ ఓవర్లో మొత్తం 21 రన్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు దీనికి సంబంధించి 20వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి మొత్తం 161 రన్స్ అయితే చేయడం జరిగింది. మొత్తం 9 వికెట్లను కోల్పోయింది ఇండియా. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ అద్భుతంగా ఆడారు. వరుసగా 8 మంది బ్యాటర్స్ అవుట్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 49 బాల్స్ కి 84 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఈ 84 రన్స్ లో అద్భుతమైన బౌండరీలు పడి 6లు 4తో ఆల్ రౌండ్ షాట్స్ తో ముంబై వాంఖడే స్టేడియం హోమ్ గ్రౌండ్ లో సూపర్ పవర్ బ్యాటింగ్ చేశారు. ఇండియాకు గౌరవప్రదమైన రన్స్ తో సూర్య ఒక్కడే 84 రన్స్ చేస్తే మిగతా టీం మొత్తం కలిసి 77 రన్స్ తో కలిపి మొత్తం 161 రన్స్ పూర్తయ్యాయి. ముంబై వాంఖడే స్టేడియంలో సూర్యుడు అస్తమించిన తర్వాత మొదలైన మ్యాచ్ మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ రూపంలో మళ్ళీ సూర్యుడు అయితే కనిపించి సూర్య పరాక్రమం అయితే చూపించడం జరిగింది. ఇప్పటి వరకు స్టేడియంలో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా సంభ్రమాచర్యాలతో ఆశ్చర్యపోయి ఉండగా సూర్య చూపించిన ఆఖరి ఓవర్స్ లో చూపించిన ఇన్నింగ్స్ తోటి మళ్ళీ సూర్య తన సొంత హోమ్ గ్రౌండ్ లోని సొంత ఫ్యాన్స్ ని మళ్ళీ మెప్పించగలిగాడు. ఇప్పటి వరకు చూసి ఆ సంభ్రమాచర్యాల్లో షాక్ గురైన ఆడియన్స్ అందరూ కూడా సూర్య చూపించిన పరాక్రమం చూస్తూ మళ్ళీ రీప్లేస్ చేసుకోగలిగారు. వారి ఆనందోత్సాహాల్లో మునిగిపోయి సంబరాలు అయితే చేసుకోవడం మొదలుపెట్టారు. మిగతా ఇండియా బ్యాటర్స్ ఎవరు కూడా రాణించలేకపోయినా సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే నిలబడి చేసిన ఇన్నింగ్స్ అయితే చాలా సూపర్ అనిపించింది. ఈ విధంగా యూఎస్ఏ టీమ్ కి 162 రన్స్ పరుగుల టార్గెట్ ను ఇవ్వడం జరిగింది సూర్యకుమార్ యాదవ్. బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లో యూఎస్ఏ టీం వర్క్ గేమ్ ప్లాన్ చేసిన విధానం చాలా బాగుంది అనిపించేలా ఇప్పుడు బ్యాటింగ్ అయితే వచ్చారు. యూఎస్ఏ 162 టార్గెట్ తో బ్యాటింగ్ ఓపెనర్స్ గా ఆండ్రిస్ గౌస్, సాయి తేజ ముఖామల క్రీజ్ లోకి వచ్చారు. ఇండియా మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ 2 రన్స్ మాత్రమే ఇచ్చారు. రెండో ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ కుర్రోడికి అవకాశం అయితే దొరికింది. సుమారు 18 నెలల తర్వాత అతనికి మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే అవకాశం అయితే లభించింది. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో సిరాజ్ అయితే తీసుకోవడం జరిగింది. బుమ్రాకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సిరాజ్ అయితే ఆడించడం జరిగింది. ఈ విధంగా రెండో ఓవర్ బౌల్ చేయడానికి సిరాజ్ అయితే వచ్చారు. ఆండ్రిస్ గౌస్ 6 రన్స్ చేసి తిలక్ వర్మ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. తిలక్ వర్మ
సిరాజు ఇద్దరు మన హైదరాబాద్ కొరాలే. రెండో ఓవర్ పూర్తయినప్పుడు 11 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ అర్షదీప్, మొనాక్ పటేల్ వచ్చిన వెంటనే అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి మిలింద్ వచ్చారు. మూడో ఓవర్ పూర్తయినప్పటికీ 12 రన్స్ 2 వికెట్లు కోల్పోయారు యూఎస్ఏ. నాలుగో ఓవర్ బౌలింగ్ సిరాజ్ ద్వారా సాయి తేజ ముకామల 2 రన్స్ మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి సంజయ్ వచ్చారు. నాలుగో ఓవర్ పూర్తయినప్పటికీ 15 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయిన యూఎస్ఏ. ఐదో ఓవర్ బౌలింగ్ అర్షదీప్, 5 ఓవర్ పూర్తయినప్పటికీ 24 రన్స్ 3 వికెట్లు కోల్పోయి ఆరో ఓవర్ బౌలింగ్ సిరాజ్, 6 ఓవర్ పూర్తయినప్పటికీ 31 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయిన యూఎస్ఏ. పవర్ ప్లే పూర్తయింది. 7 ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 7 ఓవర్ పూర్తయినప్పటికీ 36 రన్స్ 3 వికెట్లు కోల్పోయి యూఎస్ఏ. 8 ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ 8 ఓవర్ పూర్తయినప్పటికీ 39 రన్స్ 9 ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 9 ఓవర్ పూర్తయినప్పటికీ 41 రన్స్ 10 ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ 10 ఓవర్ పూర్తయినప్పటికీ 49 రన్స్. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 11 ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా 11 ఓవర్ పూర్తయినప్పటికీ 63 రన్స్. మిలింద్ సంజయ్ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ చేసుకోగలిగారు. బాగుందనిపించింది బ్యాటింగ్. 12 ఓవర్ బౌలింగ్ వరుణ్ ద్వారా మిలింద్ 34 రన్స్ చేసి కీపర్ ఇషాన్ కిషన్ స్టంప్ అవుట్ చేయగా పెవిలియన్కి వెళ్లాల్సి వచ్చింది. క్రీజ్ లోకి శుభం వచ్చారు. 12 ఓవర్ పూర్తయినప్పటికీ 71 రన్స్. 13 ఓవర్ బౌలింగ్ హార్దిక్ 13 ఓవర్ పూర్తయినప్పటికీ 78 రన్స్ 4 వికెట్లు కోల్పోయిన యూఎస్ఏ. 14 ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ 14 ఓవర్ పూర్తయినప్పటికీ 89 రన్స్ డ్రింక్స్ బ్రేక్. 15 ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. ఇప్పటికీ 4 ఓవర్లకు 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది వరుణ్ చక్రవర్తి. 15 ఓవర్ పూర్తయినప్పటికీ 98 రన్స్ 4 వికెట్లు కోల్పోయిన యూఎస్ఏ. గెలుపు కోసం 30 బాల్స్ కి 64 రన్స్ కావాలి. 16 ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ ద్వారా సంజయ్ 37 రన్స్ 31 బాల్స్ కి రింకు సింగ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి హర్మిత్ సింగ్ వచ్చారు. హర్మిత్ వచ్చిన వెంటనే క్యాచ్ అవుట్ గా నిలబడడం జరిగింది. క్రీజ్ లోకి మైసిన్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయినప్పటికీ 100 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోయిన యూఎస్ఏ. 17 ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా 17 ఓవర్ పూర్తయినప్పటికీ 104 రన్స్. 18 ఓవర్ బౌలింగ్ అర్షదీప్ 4 ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. 3 ఓవర్ బౌల్ చేసి 11 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. అర్షదీప్ మైసిన్ 8 రన్స్ చేసి తిలక్ వర్మ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి వాన్ షాట్విక్ వచ్చారు. 18 ఓవర్ పూర్తయినప్పటికీ 111 రన్స్ చేసి 7 వికెట్లు కోల్పోయిన యూఎస్ఏ. 19 ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. 3 ఓవర్లో బౌల్ చేసి 24 రన్స్ ఇవ్వడం జరిగింది హార్దిక్ పాండ్యా. 19 ఓవర్ పూర్తయినప్పటికీ 121 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయింది యూఎస్ఏ. 20 ఓవర్ బౌలింగ్ హైదరాబాద్ కొరారు సిరాజ్ 20 ఓవర్లో పూర్తయినప్పటికీ 132 రన్స్ చేసి 8 వికెట్లను కోల్పోయి 29 రన్స్ తేడాతో యూఎస్ఏ ఓడిపోవడం జరిగింది. ఇండియా ఘన విజయం అయితే సాధించింది. ఇందులో సిరాజు మొత్తం 3 వికెట్లను సాధించి అద్భుతమైన ప్రదర్శన అయితే చూపించాడు. ఇండియా ఎక్కువ భారీ స్కోర్ చేయకపోయినా కూడా ఇండియా బౌలర్స్ అందరూ కూడా మంచి ప్రదర్శన అయితే చూపించి యూఎస్ఏని తక్కువ రన్స్ వద్ద కట్టడి చేసి అవుట్ చేయడం జరిగింది. ఈ విధంగా సూర్యకుమార్ యాదవ్ 84 రన్స్ ప్రతిభను చూపించిన విధంగా అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రదర్శన అయితే చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. వీడియో అయితే ముగిస్తున్నాను.